ఎప్పుడు కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే ఫస్ట్ వినిపించే పేరు బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి గారు. బీజేపీ కాంగ్రెస్ అతనం డిసైడ్ అయిపోయింది. ఎవరు డిసైడ్ చేశారు? మీరు డిసైడ్ చేశారా? అఫీషియల్ జీవో తీపిస్తా, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ. ఎవరికి ఫాదర్ అంటున్నారు? తెలంగాణ లేకపోతే శ్రావ్య టీవీ తెలంగాణ ఎట్లా పెట్టుకుంటాం? ఆంధ్రప్రదేశ్ శ్రావ్య అని పెట్టుకోవాలి. చావు నోట్ల తలకాయ కేసీఆర్ పెట్టిండా, విద్యార్థులు పెట్టిండ్రా? వీడు రైఫిల్ రెడ్డి కదా, ఈ పెయింటర్ రెడ్డి అప్పుడు ఏం చేసిండు? రైఫిల్ పట్టుకొని చంద్రబాబు కనసాగిలో పనిచేసిండు. సుదర్శన్ రెడ్డి ఆయన ఒక కత్తెర పెట్టుకుంటాడు, ఈడు మంగళం సీను రాకేష్ రెడ్డి ఈడో కత్తెర పెట్టుకుంటాడు. మరి మీరే కత్తెర 3000 కోట్లు అసలు తెచ్చిందంతా నేనేనమ్మా, నువ్వు నడిచిన జాగా నాదే, సిద్ధుల గుట్ట పోయి చూడు పరేషాన్ అయిపోతావు, నేను నిన్నే సెటిల్ అయితే జీవన్ రెడ్డి కిల్లి అంటాడు. అంత మంచి ఉంది. గతంలో ఇదే జీవన్ రెడ్డి గారు ఎప్పుడు మీరు దోచుకోలేదా? ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయితే దోచుకోవచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యేకి ముందు ఒక మాట, ఎమ్మెల్యే అయితే ఒక మాట. చెప్పండి. నేను దోచుకున్నా అంటే ఓకే టీవీకి రాసి ఇచ్చేస్తా, బాండ్ పేపర్ ఏమి ఇచ్చారు హామీలు మీరు ఇప్పుడు ఎన్నికల్లో? ఏం మార్పు వచ్చింది? పోలీస్ కమాండ్ మీరేం చేసిరో కాంగ్రెస్ అదే చేస్తుంది. ఆయన సీఎం చెప్పరాశ, ఎమ్మెల్యే కాదు, ఇంకా ఎమ్మెల్యే కాదు, మంత్రి అవుతారు. ఇక్కడ చెప్తే కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి రానున్న సర్కార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మొట్టమొదటిసారి కాదు, రెండవసారి ఆర్మూర్ వచ్చాను. మొట్టమొదటిసారి మన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ ఇక్కడ ఏ రకంగా గెలవబోతోంది, ముందరికి వెళ్ళబోతోంది. ఈ రోజు మరి ప్రచారం లాస్ట్ డే నడుస్తా ఉన్నది. అనేక రకాలుగా ఏదైనా ఆయన రూటే వేరు, ఆయన స్టైలే వేరు. ఎప్పుడు కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే ఫస్ట్ వినిపించే పేరు బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి గారు. మరి చాలా విషయాలు మనం ఆయనతో మాట్లాడాల్సింది ఉంది. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సో మొట్టమొదటిసారి మనం ఓకే టీవీకి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, చాలా సంతోషం. వెల్కమ్ టు ఆర్మూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా నడుస్తుంది మీ ప్రచారం అంతా? మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, నిజామాబాద్ జిల్లా. మీరు గెలవబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఎందుకంటే 2001లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన జిల్లా నిజామాబాద్. ఆ రోజు మాకు అధికారంలో ఫస్ట్ అధికారం వచ్చింది నిజామాబాద్ జడ్పీ చైర్మన్. మళ్ళీ అదే ఊపు వస్తుంది. మొన్న బోధనలో మీటింగ్ చేశాం, అక్కడ గులాబీ జెండా ఎగరేస్తున్నాం. నిజామాబాద్ అర్బన్ లో కూడా మేమే కీలకం అవుతాం. ఆర్మూర్ లో అయితే వన్ సైడ్ ఉంది, టిఆర్ఎస్ బార్ వన్ సైడ్, బీజేపీ కాంగ్రెస్ అతనం డిసైడ్ అయిపోయింది. ఎవరు డిసైడ్ చేశారు? మీరు డిసైడ్ చేశారా? పబ్లిక్ డిసైడ్ చేశారు. సారు కారు కేసీఆర్. ఏ గల్లీ పోయినా ఎక్కడ పోయినా రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్. ఎలక్షన్ ఏదైనా ఇటు తర్వాత, ఈ రోజు తర్వాత సెలక్షన్ కేసీఆర్ అంటున్నారు. జనం ప్రభంజనం, తండోపతండాలుగా గల్లీలు వస్తారు. అయ్యో మేము చెంపలు వేసుకుంటున్నామయ్యా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నందుకు, మాకు ఇష్టమన్న పథకాలు ఇవ్వలేరు, తులం బంగారం రాలేదు, 4000 పెద్దమ్మ 4000 పింఛన్ రాలేదు, ఆడబిడ్డలకు స్కూటీలు రాలేవు, ఏవి కూడా వాళ్ళు చెప్పి నెరవేర్చలేదు. కాబట్టి మేము చూసినాం 2 ఏళ్ళు, మాకు నమ్మకం పోయింది. అదే రైతులు ఎక్కువ ఉంటారు, రైతు బంధుకు రాలే, రైతు రుణమాఫీ కాలే, రైతు బీమా కాలే. మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి ఉండే నిన్న నిజామాబాద్ వచ్చినప్పుడు ఏ మున్సిపాలిటీకి ఎంత ఇచ్చినో చెప్పలేకపోయాడు. కాబట్టి ఏ మున్సిపాలిటీకి ఎంత ఇచ్చాడో చెప్పలేకపోయాడు. కాబట్టి మేమంటాం ఆర్మూర్ మున్సిపాలిటీకి ఎన్ని కోట్లు ఇచ్చావు, నిజామాబాద్ అర్బన్ కి ఎంత ఇచ్చావు, బోధన్కి ఎంత ఇచ్చావు, అది చెప్పాలి. కానీ నేను కేసీఆర్ ని తిడతా, కేసీఆర్ ఎట్లా జాతిపిత అంటే బరాబరి జాతిపిత కాదంటున్నారు. నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చినాక 100% ఫస్ట్ జీవో నేనే కూర్చుండి తీస్తా, సెక్రటరియట్ లో నేనే కూర్చుంటా. సార్ ఒప్పుకోకుండా నేనే కూర్చుండి ఫస్ట్ జీవో తీపిస్తా, అఫీషియల్ జీవో తీపిస్తా, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్తా. ఇది అహంకారం అనిపించట్లేదా మీకు? చింత చచ్చిన పులుపు కర్త కర్మ క్రియ. తెలంగాణ భారతదేశ పటంలో తెలంగాణ అనే మ్యాప్ ఉండడానికి కర్త కర్మ క్రియ కేసీఆర్, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ. ఎవరికి ఫాదర్ అంటున్నాను? తెలంగాణ అందరికి. తెలంగాణ లేదు కదా, తెలంగాణ లేకపోతే శ్రావ్య టీవీ తెలంగాణ ఎట్లా పెట్టుకుంటాం? ఆంధ్రప్రదేశ్ శ్రావ్య అని పెట్టుకోవాలి. శ్రావ్య ఓకే టీవీ శ్రావ్య కింద ఎండి
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి సీఎం పిసిసి ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ పిసిసి అని పెట్టుకోవాలి. అసలు ఆ పదవిని పుట్టించిందే కేసీఆర్ కదా. ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, కర్త కర్మ క్రియ, తెలంగాణ ప్రదాత, తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత, బరాబర్ జాతిపిత. ఈడెవడో గుట్టంగాడు కాదంటే అవుతుందా అండి? 4.5 కోట్ల ప్రజల గుండెలు విప్పి చూడండి కేసీఆర్ ఉంటాడు. ఇప్పుడు మీ కెమెరామెన్ ముగ్గురిని అడిగితే ఆబ్ది రికార్డ్ నీ ముంగడ భయపడుతున్నావు అని పక్కకు తీసుకొని అడిగితే బరాబర్ అంటే ఈ ఇంట్లో పింఛన్ వస్తుంది, వీళ్ళమ్మ వీళ్ళ చెల్లె కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. అట్లా ఉంటది. ఏమొచ్చిందంటే మిమ్మల్ని అడిగితే కూడా మీ ఆత్మ ఒక్కసారి నేను పక్కకు వచ్చి మాట్లాడతా సార్ బరాబర్ సార్ తెలంగాణ వచ్చిందే నిజంగా జాతిపిత నువ్వే చెప్తావు. ఎందుకు నేను డైరెక్ట్ గా చాలా సందర్భాల్లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క గ్యారంటీ కూడా ఎగ్జిక్యూట్ చేయట్లేదని ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీలు నొప్పించి కేంద్రం మెడలు వంచి సోనియా గాంధీ దిగొచ్చి తెలంగాణ ప్రకటింపజేసి వంట వార్పు మిలియన్ మార్చి ఉద్యమం వేసి తన పదవులను గడ్డి పోచాలాగా వదిలేసి తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమం చేసి చివరికి చావు నోట్ల తలకాయ పెట్టి 11 రోజులు ఆమరణ దీక్ష చేసి చనిపోయే దీక్షకు వచ్చిన వ్యక్తిని పట్టుకొని చావు నోట్ల తలకాయ కేసీఆర్ పెట్టిండా విద్యార్థులు పెట్టిండ్రా? విద్యార్థులు అందరూ అమ్మా ఇప్పుడు విద్యార్థులు కాదని అంటే కదా సార్ అయితే ఉద్యమం చేసింది కదా, ఆమరణ నిరాహార దీక్ష చేసింది కదా, కాబట్టి జాతిపిత అంటున్నాం. వీడు రైఫిల్ రెడ్డి కదా, ఈ పెయింటర్ రెడ్డి అప్పుడు ఏం చేసిండు? రైఫిల్ పట్టుకొని చంద్రబాబు కనసాగలో పనిచేసిండు. ఓటుకు నోటు తుపాకీ రెడ్డి తుపాకీ పట్టుకొని పోయిను. నువ్వే చూసినావు సావే టీవీలో ఎన్నోసార్లు చూపించిన ఓకే టీవీలో. మేము అనేదండి ఏం అధికారం ఉంది వాళ్ళకు? మేం పెట్టిన భిక్ష ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాయంటే అది కేసీఆర్ భిక్ష. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఈ జిల్లాలో అంటే తెలంగాణ అనే పదంకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చిందగిలే గారు ఎట్లయితారు? మన 119 వారు ఎక్కువ సీట్లు, మనోడు ముఖ్యమంత్రి ఎట్లయితాడు? చిందగిల గారు వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి, రోజయ్య, సోకాళ్ళు కాసుల బ్రహ్మానంద నుంచి వీడి దాకా మొత్తం ఆంధ్రలే కదా అండి. ఇలా ఆ తెలంగాణ అనే పదంలో వచ్చి ముఖ్యమంత్రి అనేది దానికి కర్త కర్మ క్రియ. అందుకోసమే బరాబర్ జాతిపిత. నేను చెప్తున్నా ప్రభుత్వం వచ్చినాక నిన్నే పిలిచి ఫస్ట్ జీవోని చేతిలో పెడతా. మొదటి జీవో తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని. నా చేతిలో పెడతారా నా చేయిలో కొడతారా? చేతిలో పెడతా. సార్ ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నారు కదా, అయితే రేవంత్ రెడ్డి అన్నాడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి అని చెప్పి ఒక కవలలతోటి పాపం వాళ్ళని తీసుకొచ్చి ఏదో పోల్చబోయి ఇంకేదో పోల్చిండు. నిజంగానే ఫెవికాల్ బంధం. ఎందుకంటే ఇప్పుడు మొన్న మీరు కూడా పైడి రాకేష్ దగ్గర బీజేపీ ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ దాకా. అంతేనా? ఆర్మూర్ నుంచి హైదరాబాద్ దాకా అక్రమ సంబంధం కాంగ్రెస్ బీజేపీ. ఆర్మూర్ ఈ రాకేష్ రెడ్డి వీడు మా దగ్గర ఏమంటారు అంటే పుష్ప మంగళం సీన్ అంటారు. ఆడే చెప్పిన నీకు కూడా ఎర్రచందనం స్మగ్లర్ రెడ్ గోల్డ్ ఎర్రచందనం మంచిదా అమ్మ? ఎర్రచందనం వ్యాపారం చేసేవాడు తెలంగాణలో ఉన్నాడా? వీడు తప్ప వీడు స్మగ్లర్, దొంగ, డకాయిట్. అందుకోసం ఆర్మూర్ లో మంగళం సీన్ అంటారు వీళ్ళు. ఆర్మూర్ కి నాకు కత్తెర గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ లెక్క ఆర్మూర్ లో కత్తెర గ్యాంగ్ జమైంది. సుదర్శన్ రెడ్డి ఆయన ఒక కత్తెర పెట్టుకుంటాడు. ఈడు మంగళం సీను, రాకేష్ రెడ్డి ఈడో కత్తెర పెట్టుకుంటాడు. ఇద్దరు నాడు మంగళ షాపులు ఓడిపోయినా కదా, ఇద్దరు వస్తారు. సుదర్శన్ రెడ్డి బోధన నుంచి వస్తాడు, రాకేష్ రెడ్డి ఇంటికాడ ఛాయ్ తాగుతాడు. ఇద్దరు కలిసి కత్తెర పెట్టి కత్తిరిస్తారు. మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అంటారు. నేను తెచ్చిన జీవోలు అవి. ఇప్పటికి మీరు ఎక్కడ పోయి శిలాపలకాలు చూడండి, ఆడ శిలాపలకం పాత జీవో నాదే. 2 ఏళ్ళు ఆపి 3,000 కోట్లు తెచ్చిందంతా నేనేనమ్మా. నువ్వు నడిచిన జాగా నాదే. సిద్ధులగుట్ట పోయి చూడు, పరేషాన్ అయిపోతావు. నేను నిన్నే సెటిల్ అయితే జీవన్ రెడ్డి కిల్లి అంటావు. అంత మంచి ఉంది. నువ్వు దేవుడు భక్తురాలు కదా. సిద్ధులగుట్ట పోయి చూడు, 100 పడకల ఆసుపత్రి చూడు. నేను తెచ్చింది 30,000 మందికి డెలివరీలు ఇచ్చినాం, 30,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, డయాలసిస్ సెంటర్ తెచ్చినాం, సిద్ధులగుట్ట ఇచ్చినాం, 6 రోడ్ బైపాస్ రోడ్ వేసినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సంతోష్ రెడ్డి ఉన్నప్పుడు చేయని ఆర్టీసీ బైపాస్ రోడ్ వేసినాం, 100 కోట్ల రోడ్లు వేసినాం, 450 కోట్లతో ప్రతి ఇంటికి నల్ల దిక్తే నీళ్లు ఇచ్చినాం. నేను చేసింది అంతా, వాడు చేసింది రూపాయి లేదు. ఇప్పుడు ఏం చేసింది? కొత్తగా కబ్జా పెట్టింది 13.5 ఎకరాలు అంకాపూర్ లో. అసైన్మెంట్ ల్యాండ్ తీసుకో 13.5 ఎకరాలు. ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర? సర్వే నంబర్ కూడా తీసుకోండి. పెట్టిండు. యంగ్ ఇండియా స్కూల్ అక్కడ పిప్పిరి దగ్గర వచ్చింది. ఎడ్యుకేషన్ హబ్ ఉంది 100 ఎకరాలు. దాంట్లో పెడదామని మేము ప్రపోజల్ పెట్టాం. దాన్ని బంద్ చేసి ఇవాళ ఇక్కడ ఆయన ఇంటి దగ్గర పక్కన పెట్టుకున్నారు 200 కోట్లది. అది జనరల్ పాలసీ. ఆయన కబ్జా చేసిన భూమి ఎదురా ల్యాండ్ ఇదిరా. ఇది చూడండి,
చెప్పేటి ధర్మసత్రాలు సొచ్చటి దొమ్మరు గుడిసి పదమూడున్నర ఎకరాలు సర్వే నెంబర్ దశా ఉంది. మీరు అడిగింది మరాయణ అడిగినాం, మీటింగ్ లలో చెప్పినాం. కొన్ని కాకపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అని చెప్పినాం. ఊర్లో అడగాలి, అది రాకేష్ రెడ్డిగా కాదంటే రాకేష్ రెడ్డి కాదంటే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. అంకాపూర్ సొసైటీ కబ్జా చేసాడు. సొసైటీని కొంటాడు కూడా ఎందుకు ఆయన దగ్గర లేవా పైసలు? సొసైటీ కొన్నాడమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ సొసైటీ నమ్ముతాడా? గవర్నమెంట్ సొసైటీ గవర్నమెంట్ దీనిలో ₹1 బిల్డింగ్ వచ్చింది. దీన్ని అమ్మగలుగుతాము. ₹1,00,000 ఉంటే అది ఎప్పటికి అమ్మితే కరెక్ట్ సీజ్ చేస్తాడు. పవర్ లేదు. అట్లా ఇవాళ భూములు వాస్తవం కాకపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అంటున్నా. అంకాపూర్ వీడీసీ నుంచి సొసైటీ అన్నది వాస్తవం కాదా? సొసైటీ ఎట్లా కొంటావు నువ్వు? 13 ఎకరాలు ఎట్లా కబ్జా చేస్తావు? 13 ఎకరాల పక్కకే యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్కూల్ తో ఏమైతుందంటే అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఉంది 100 ఎకరాలు. ఈయన పక్కన భూమి పక్కన ఎత్తి అంత కమర్షియల్ అయిపోతుంది. ఒక 500 కోట్ల ఆస్తి అవుతాయని చెప్పి టార్గెట్ చేసి ఇది మన కథ. ఆడ ఎర్రచంద ఉందా? ప్రజల సేవ కోసం రాలే ఆయన, ప్రజాసేవ కోసం రాలేడు ఆయన. అర్థమైంది మీకు? ప్రజాసేవ కోసం రాలే ఆయన, ప్రజల సొమ్మును దోచుకోవడానికి వచ్చింది. అది గతంలో ఇదే జీవన్ రెడ్డి గారు ఎప్పుడు మీరు దోచుకోలేదా? ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయితే దోచుకోవచ్చు. ఎమ్మెల్యేకి ముందు ఒక మాట, ఎమ్మెల్యే అయితే ఒక మాట. చెప్పండి. నేను దోచుకున్నా అంటే ఓకే టీవీకి రాసి ఇచ్చేస్తా, బాండ్ పేపర్ తెచ్చుకో అంతే. నా ఒక్కటి రెడీగా పెట్టుకోమంట. ఇప్పుడే తెచ్చుకో, చూపిస్తే ఇప్పుడే తెచ్చుకో. ఇప్పుడే బాండ్ పేపర్ తెచ్చుకో. రాకేష్ రెడ్డి అని కూడా తెచ్చుకో. పక్కకు ఎమ్మెల్యే కదా బలంకు రాసిస్తావు. ఎంటీ పేపర్ బాండ్ పేపర్ ఉందా మీద? ఏం పేరు మీది? పవన్ తీసుకురా ఒకటి ఇక్కడ కొనుకరా. ఎంటీ పేపర్ సంతకం పెడితే మీద రాస్తాం టర్మ్స్ అండ్ కండిషన్. ఒక్క జాగా, ఒక్క గజం, ఒక 5 పైసలు. నా మాలైన్ మల్టీప్లెక్స్ లో 2013లో నేను తీసుకున్నది. నా మాలైన్ మల్టీప్లెక్స్ గతంలో మీరు చర్చ అయింది కదా, అది 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు తీసుకున్నది. అది నాది కాదు అప్పుడు. తర్వాత వాళ్ళు బాధలలో ఉంటే ఇరుక్కొని పోయి ఉంటే మా మామ వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని తీసుకొని నేనే పెట్టి ప్రజలకు సినిమా చూస్తున్నప్పుడు నాకు రూపాయి లాభం లేదు దాంట్లో. ఎక్కడ సీజ్ అంత ఎందుకు సీజ్ అయింది? మరి సిపి సజ్జనార్ గారు సీజ్ చేసింది కదా, మళ్ళీ ఏమైంది ఇప్పుడు? ఎందుకు తెలుసుకున్నది? న్యాయం లేకపోతే బంద్ అయిపోయి ఉండాలి కదా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అప్పుడే బంద్ అయిపోయి ఉండాలి కదా. న్యాయం ధర్మం ఏం ఫైన్లు కట్టుకున్నాడు? బొంద ఫైన్లు కట్టిన నాకే GST పైసలు రావాలి ఆడ దగ్గర. అంతేనా? అంతే కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ మీ నిజామాబాద్ లో ఎన్ని గెలవబోతుంది? 4 నమ్మకం ఉందా? ఎందుకంటే ఎక్కడైనా అధికార పార్టీకి 100% పబ్లిక్ అధికార పార్టీకే కొమ్ము కాస్తారా? మేము ప్రభుత్వంలో ఉన్నాం. అప్పుడు సర్పంచులు మేము 95% గెలిచినాం. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు, 60% గెలిచి మేము 40% గెలిచినాం. వాళ్ళు మేము ప్రభుత్వం 5%. ఈడ 87 సర్పంచులకు 87 సర్పంచులు నేనే. పాపం లాస్ట్ టైం మీ చైర్మన్ ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టామని కూడా కొట్టారు. పెట్టలేదు, వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. అంత కొత్త రక్తం తయారు చేస్తున్నా, పాత రక్తం అంతా తీసేసి కొత్త రక్తం తయారు చేస్తున్నా. సో మీరు కూడా ఇప్పుడు కొత్త జీవన్ రెడ్డి అయిపోయినారు. మొత్తం ఇప్పుడు వారు 1 సైడ్ పోయి తిరుగు 25 గెలుస్తున్నాం పక్కా. చూడు కదా రేపే ఎల్లుండి 100% ఏమిచ్చారు హామీలు మీరు ఇప్పుడు ఎన్నికల్లో? ఏమి చేసిన అభివృద్ధి చెప్పారు. ఇందాక చేసిన అభివృద్ధి చెప్పారు. ఒకవేళ గెలిచిన తర్వాత ఏం చేయరా? గెలిచిన తర్వాత మేనిఫెస్టో ఉంటది కదా, ఏం మిగిలి ఉంటాయి కదా చేయడానికి. అన్ని చేసేసినారు. 99% చేసినాం, 1% ఉంది. సో ఫైనల్ గా మీరు అంటే ఏ టాపిక్ అయినా మీరు కాంట్రవర్సీకి వస్తారు. అసలు మీ ధైర్యం ఏంది? సజ్జనార్ని పట్టుకొని అంత మాట అనేసి మీరు మొన్న ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతమంది ఉంటారు? IPS ఎంతమంది IPS? 1,00,000 మంది IPS ఉంటారు. వ్యక్తిగత కక్ష ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఎ పిన్. సజ్జనార్ లాంటి 1,00,000 మంది ఉన్నారు మా IPS లో. మేం ట్యాక్స్ కట్టి, మేం GST కట్టి ప్రజల సొమ్ముతో బతుకుతున్నారు. చేసి 1000 కోట్ల సొమ్ము దోసుకున్నాడు ఆర్టీసీ చైర్మన్ అప్పుడు, ఎండీగా ఉన్నప్పుడు. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు 1000 నుంచి 2000 కోట్లు సంపాదించుకోండి. 1350 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ డబ్బులు వాడిండు ఆర్టీసీకి.
పెళ్లిలకు వచ్చిన పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు. రిటైర్డ్ ఆర్టీసీ లైన్ ఆర్టీ తిరుగుతున్నారు, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అందరిని ఆర్టీసీ ఎంప్లాయీస్ ముంచేసిపోయాడు. టైర్ల కమిషన్ తీసుకున్నాడు, వాటర్ బాటిల్ కమిషన్ తీసుకున్నాడు. 30 సంవత్సరాల నుంచి అమ్మని స్క్రాబ్ ని అమ్మేసాడు. 30 ఏళ్ళు ఎందుకు అమ్మలేదండి ఆర్టీసీ స్క్రాబ్? ఈయన ఉన్నప్పుడు ఎందుకు అమ్మని? ఎంతో మంది ఎండీ ఆర్టీసీ ఎంప్లాయీస్ రోడ్డు మీద పడడానికి బీఆర్ఎస్ కారణం అని వాళ్ళంటారు కొంతమంది. దానికి ఎండి సజ్జనార్ కారణం. 1350 కోట్లు ఎందుకు వాడుకున్నాడండి? హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, కట్టుమంటే 150 కోట్లు ఇచ్చింది. అమ్మో ఇక్కడ ఉంటే బాధపడతాను, సీఎం కమిట్మెంట్ ఇచ్చి నేను ఇట్లా మీరు ఏది చెప్తా అది చెప్తా సార్ అని చెప్పి వచ్చేసింది సీఎం కు. నాకు డీజీపీ ఇవ్వండి, నేను అందరికి సిట్ నోటీసులు ఇస్తా, అన్ని రకాలుగా చేస్తా, ఎంత డేర్ పైన చేస్తా సార్, ఎవరు ఎన్కౌంటర్ చేయమంటే కూడా చేస్తా జీవన్ రెడ్డి లాంటి అని చెప్పి వచ్చాడు సీఎం దగ్గర. ఆయన చెప్పినట్టు ఆయన కనసైగల్లో పనిచేస్తుండు, చెప్పింది వింటుండు, లేవంటే లేపుతుండు, కూర్చుండు. సీఎం ఆఫీసే కదా, పోలీస్ కమాండ్ మీరేం చేసిరో కాంగ్రెస్ అదే సీఎం సిపి ఆఫీస్ లో కూర్చుంటారా? ఒక సీఎం అడ్డా ఏందని పోలీస్ కమాండ్ కంట్రోల్. ఆయన సీఎం చెప్పరాశా డీజీపీ ఆఫీస్ కు సంవత్సరం 5 ఏళ్ళు ఒక్కసారి కూడా ఓడు కేసీఆర్. డీజీపీ షుడ్ కమ్ బిఫోర్ ద సీఎం, సిపి కమ్ టు బిఫోర్ ద సీఎం. 5 మంది సిపిలు 6 మంది సిపిలు ఉంటారు, దగ్గర 50 మంది నుంచి 100 మంది ఐపీఎస్ ఉంటారు. వాళ్ళు వచ్చి ఈయన దగ్గర కూర్చోలేదు, ఈయన దగ్గర కూర్చుండు, కెమెరాలో చూసుడు ఏందమ్మా, ఏం సిట్ అమ్మా, ఏం ఫోన్ ట్యాపింగ్ అమ్మా. 1948 నుంచి ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ ఉంటూనే ఉంటది. అది తీవ్రవాదులను దేశ ఎందుకు ఉంటాము అసలు? ఏముంటామా ఫోన్ ట్యాపింగ్? అసలు ఇంతమంది పేర్లు బయటకు వచ్చినాయి బీఆర్ఎస్ లో, జీవన్ రెడ్డి గారి పేరు మాత్రం రావట్లేదు. సజ్జనారు అది కూడా ఇష్టం ఉన్నట్టు అలా కూడా నన్ను కూడా వేసేస్తాడేమో అంటారు. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ లో మీ ఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి. అట్లాగే ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ ఫస్ట్ ఫ్లోర్ ఎందుకు తగలబడింది? ఇప్పుడు మాకు 2 అక్కడే ఉన్నాయి అంటున్నారు. మరి తగలబెట్టింది బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల? మాకైతే ఏమనిపిస్తుంది అంటే ఓటుకు నోటుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయి దాంట్లో. A1 A2 చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి పైన బీజేపీలకు చెప్పి ఆధారం లేకుండా చేసుకోండి, లేకపోతే చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు జైలు పోయేటట్టున్నారు. ఫైనల్ స్టేజ్ ఉంది. నౌ దేర్ ఆన్ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి సజ్జనాకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే సజ్జనా దగ్గర నుండి కాలబెట్టింది కావచ్చు. మాకేం ఫోరెన్సిక్ కి సజ్జనార్కి ఏంటండి సార్? ఇప్పుడు ఆయన ఇప్పుడు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వన్నాడు. నోటీసులు ఇస్తే కేసీఆర్ కి 600 మంది ఉంటారు. ఓన్ లేకుండా 60 లక్షల సైన్యం ఉంది. ఎవరికి ఫోన్ చేసినా జీవన్ నువ్వు పోయి నోటీసులు తీసుకుంటాం. గోడ కతికిచ్చుడు ఏందని? అన్డెమోక్రాటిక్ గా ఇంట్లో లేరా? కేసీఆర్ ఇట్లా పనులు లేరా? వాచ్మెన్ లేరా? డ్రైవర్ లేరా? 60 లక్షల సైన్యం ఉంది. ఒక్క సిటీకి కొడితే 60 లక్షల మంది కూర్చుంటారు. ఆయన ఇంటికి అవమానపరిచే విధంగా నోటీసులు ఇచ్చాడు, తప్పు కదా? అట్లనే చెప్తుండు చెప్పరాజ్ పని. సిపి సజ్జనార్ రేవంత్ కన్సైగల్లో పనిచేస్తుండు, ఆయన కన్సైగల్లో పనిచేస్తుండు. ఆయన ఏది చెప్తాడు ఎన్కౌంటర్ చేస్తాడు, నోటీసులు అతికేస్తాడు. నాకు చంద్రబాబు నాది ఇద్దరిది కేసు ఉన్నాయా? ఓటుకు నోటు కేసు కీలక ఆధారాలు ఉన్నాయి, కాలబెట్టుకుంటే కాలబెట్టిండు. ఎన్కౌంటర్ చేయమంటే ఎన్కౌంటర్ చేస్తే గతంలో మీ బీఆర్ఎస్ హయాంలోనే దిశ కేసులో ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు కూడా మన చేతులు చట్టం మన చేతిలో మనం తీసుకోనికి ఉండదు, మేము చేయడానికి ఉండదు. మేమేమంటారు ఇప్పుడు చేస్తుండు కదా కేసీఆర్ ఇంటికి నోటీసులు ఎట్లా అతికెత్తమా? తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ. ఈ తెలంగాణను భారతదేశ పటంలో ఉంచిన వ్యక్తి కేసీఆర్. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఇంటికి నోటీసులు పెట్టి ఆయన అవమానపరచుడు తప్పు కదా? అంటే ఇంకెన్ని రోజులు అదే విషయం చెప్తారు సార్? అదే చెప్తారు. అంతకంటే ఎక్కువ అవమానం అంతకంటే ఎక్కువ అవమానం ఏముండదు కేసీఆర్ కి. అంత అది చివరి అవమానము. నా మాలకు నేను చెప్తా ఉన్నా కదా, అంతకంటే నేను చెప్తున్నా, మనసులో ఉన్న మాట చెప్తున్నాను, అంతకంటే అవమానం కేసీఆర్ కి ఏముండదు. అది లాస్ట్ స్టేజ్. చూస్తాం. ఒక్క సంవత్సరం అయినా శ్రావ్య మేము అధికారంలోకి వస్తాం. పింక్ బుక్ లో ఫస్ట్ నేమ్ సిపి సజ్జనార్ది ఉంది. ఎట్లా చెప్తారు మీరు? 100% సర్వే అమ్మను ఓకే టీవీ సర్వే చేసి నాకు చెప్పు, నా నియోజకవర్గం చేయి, నేను డబ్బులు ఇస్తా. సో పక్కా రానున్న ప్రభుత్వం మీదే అంటారు. 100% సర్కారే అంటారు. పింక్ బుక్ లో 100% టికెట్ ఇస్తారా ఫస్ట్ మీకు? 100% నీకు వినను. 100% ఆర్మూర్ ఎమ్మెల్యే రాసి పెట్టుకోను. డైరీ ఉంటే డైరీలో తెచ్చుకొని రాసుకో. నువ్వు రికార్డ్ స్పెషల్ చేయ. ఎమ్మెల్యే కాదు, ఇంకా ఎమ్మెల్యే కాదు, మంత్రి అవుతారు. చెప్తా ఎమ్మెల్యే కాదు,
మేము ఎవరెవరు ఏం చేయాలో అది ఇన్ఛార్జ్ నేనే తీసుకుంటా. ఈ పింక్ బుక్ ఇన్ఛార్జ్ ఇవ్వమంట, నాకు మంత్రి వద్దు. పింక్ బుక్ లో పేర్లు ఎక్కినాయి సార్, వాళ్ళ ఇన్ఛార్జ్ నాకు ఇవ్వని కేసీఆర్ అడుగుతా, ఇస్తారు కూడా. 100% ఆ నమ్మకం నాకుంది. నేనే కదా కొట్లాడిన, ప్రాణాలు తెగించి కొట్లాడతా. మీకు తెలుసు కదా, తప్పు కదమ్మా. నేనేమంటే మమ్మల్ని కొట్టాను రా, మమ్మల్ని జైల్లో వేయండి, మా మాజీ ఎమ్మెల్యే మంత్రులను చేయండి, కేటీఆర్ సతాయించండి, హరీష్ రావుని సతాయించండి. కేసీఆర్ జోలికి వస్తే వదలం, కేసీఆర్ జోలికి వస్తే వదలం. తెలంగాణ అగ్నిగుండం చేస్తాం. మక్క కేసీఆర్ ఆగమన్నాడు, అహింసావాదం వదలమని మీరు రేవంత్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. కల్వకుంట్ల కవితకి ఎందుకు ఇవ్వట్లే? ఆమె ఇప్పుడు బయటికి వచ్చి ఆమె మాటి మాటికి కేటీఆర్ గురించి మాట్లాడుతూ కవిత గారు కావచ్చు, అది మీరు కావచ్చు, అది సిపి సజ్జనార్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ మేము మాట్లాడటం ఎవరిని వదలం, ఎవరిని వదలం. అది ఎవరైనా ఇంటోళ్ళైనా బయట ఎందుకండి ఎవరైనా అంటే ఇంకా ఎవరైనా అంటే అందరిగా కేసీఆర్ ఒక్కోటి మీతో ఎవడన్నా జోలికి వచ్చినా, కేసీఆర్ ని ముట్టుకున్నా, కేసీఆర్ జోలికి వచ్చినా, కేసీఆర్ తిట్టినా, ముట్టుకోవాలంటే మా కేసీఆర్ గారు 500 kV సబ్ స్టేషన్ అది, ఆయన ముట్టుకుంటే నాడి మషం అయిపోతుంది. ఆయన ఒక్క చిటికి వేసి ఆర్డర్ ఇస్తే తెలంగాణ అగ్నిగుండం చేస్తాం మేమే. జై తెలంగాణ. సో ఫైనల్ గా రానున్న గవర్నమెంట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ దే. అట్లాగే ఆర్మూర్ కూడా ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు జీవన్ రెడ్డి గారు. నాకు అప్ప చెప్పండి అంటున్నారు. అండ్ దానికంటే ముందు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా ఎన్ని సీట్లు గెలుస్తారు సార్? మొత్తం గెలుస్తాం, మొత్తం గెలుస్తారని చెప్తున్నారు. నిజంగా గెలిస్తే చాలా మంచిదే. బట్ ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం ఒక ఇంటర్వ్యూ, స్పెషల్ గంట సేపిస్తారా? ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి రానున్న సర్కార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ, మరి జీవన్ రెడ్డి గారి మాటలతో ఎంతమంది ఏకీభవిస్తారో దయచేసి కమ్యూనిటీలో కూడా పోల్ పెడతాము. దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకో మాట కూడా చెప్తున్నాము, పింక్ బుక్ లో ఎక్కిన పేర్లని హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో రిక్వెస్ట్ చేస్తా, ఆ పింక్ బుక్ నాకు ఇష్టం సార్, నేను చూసుకుంటాను వేరే పదవులు, దాంట్లో మాత్రం నా పేరు పెట్టకండి సార్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై హింద్. జై తెలంగాణ.